ఈరోజు మన మధ్య ఉన్నారా? సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, సుమారు 23-24 సంవత్సరాల వయసున్న తమ్ముడు అంటున్నాడు, అన్నా 8 సంవత్సరాల నుండి ఈ పాపిష్టి పురుషులతో పాపం చేసేటటువంటి భయంకరమైనటువంటి బానిసత్వం నన్ను బంధించేసిందన్నా. 8 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు. అడుగుతున్నా, ఎన్ని సంవత్సరాలు? సుమారు 15-16 సంవత్సరాలుగా అతడు పురుష సంయోగిగా ఉండిపోయాడండి. పురుషులతో పాపం చేసే బానిసత్వానికి బందీ అయిపోయాడండి. అడుగుతున్నా, ఎంతకాలంగా నువ్వు ఆ పాపానికి బానిసగా జీవిస్తున్నావు? ఎంతకాలంగా ఆ అలవాటుకు బందీగా జీవిస్తున్నావు? దాన్ని కానీ ఈరోజు నువ్వు జయించకపోతే, దాన్ని కానీ యేసయ్య దగ్గర తీసుకొచ్చి నిన్ను నీవు అప్పగించుకోకపోయినట్లయితే, వినో, ఏ పాపానికైతే నువ్వు బానిసవయ్యావో అది నిన్ను బందీని చేసి ఆఖరికి బలి తీసుకుంటుందే. ఆ రోజు రాకమునిపై జాగ్రత్త పడితే మంచిది. అమ్మాయి పిచ్చి ఉంది సంసోనుకి. అమ్మాయి పిచ్చి కాస్త ముదిరిపోయి ఆఖరికి వేశ్యల దగ్గర కూడా వెళ్ళే స్థితికి చేరిపోయాడు. గాజాకు వెళ్ళి అక్కడ ఒకతెను చూచి, ఒక వేశ్యను చూచి ఆమె చెంత చేరాడు. ఆ తర్వాత మరలా కొంచెం దూరం వెళ్ళి దెలీలా అనేటటువంటి మరొక పాపిష్టి దాని దగ్గరికి వెళ్ళి ఆమె పడకన చేరాడు. ఏమయ్యాడో తెలుసా అండి? బలైపోయాడండి. ఏమయ్యాడు? ఆ దెలీలా అనేటటువంటి పాపాత్మురాలి చేతిలో బందీ అయిపోయాడండి. ఆమెకు బానిస అయిపోయాడండి. ఆ తర్వాత ఆమె చేతిలో బలైపోయాడండి. లాలించింది, జోలపాట పాడింది, సంసోన్ని చంపాలని ఆశపడుతున్న వారిని పిలిపించింది, వాళ్లకు సంసోన్ని అప్పగించింది. ఆఖరికి సంసోను దిక్కులేనివాడిగా, దిక్కుమాలినవాడిగా తను చంపుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా తెలియలా ఒక అమ్మాయి పట్ల ఉన్న కోరిక, అమ్మాయితో పరిచయం ఏర్పరచుకోవాలనేటటువంటి మక్కువ తన జీవితాన్ని బలి తీసుకుంటుందని అప్పటి వరకు సంసోనుకు తెలియదండి. ఏముందిలే, ఒక చిన్న పరిచయమే కదా, ఏమున్నది, ఒక చిన్న ఫ్రెండ్షిప్పే కదా, నాకు తెలిసిన వాడే కదా, మా క్లాస్మేటే కదా, మా బ్యాచ్మేటే కదా, ఆత్మీయుడే కదా, ఆత్మీయురాలే కదా, కలిసి సేవ చేస్తున్నాం కదా, కలిసి ఉద్యోగం చేస్తున్నాం కదా, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా, పరిచయం ఉన్నవాళ్లే కదా, పక్కింటి వాళ్లే కదా. అడుగుతున్న సహోదరి, పాపం సహజంగా, సాధారణంగా నీకు చాలా సులభంగా కనిపించవచ్చు, తప్పు లేనట్టుగా అనిపించవచ్చు. కానీ మెల్లగా అది నీలోకి జొరబడి నిన్ను సంపూర్ణంగా స్వాధీనపరుచుకుంటుంది. పాపమాట నీ తలుపు తడుతూ చేస్తుందట. అర్థమవుతుందా? పాపము నీ జీవితంలోనికి ఒక అపరిచితునిగా ప్రవేశిస్తుంది. లోపలికి రావచ్చా అని ఎంతో మర్యాదగా అడుగుతుంది. వచ్చిన తర్వాత సోఫాలో కూర్చోవచ్చా? కూర్చున్న తరువాత అది నిన్ను శాసించడం మొదలు పెడుతుంది, పెత్తనం చేయటం మొదలు పెడుతుంది, నీ మీద అధికారాన్ని చెలాయిస్తుంది.